అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది. అధ్యక్ష వినండి. ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన అది. ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు. మంత్రి గారు కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడైతే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళలు అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి. ప్లీజ్ శ్రీరామ్ దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. దయచేసి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాం. ఆ వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సమంజసం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏవి ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, వారికే ఇస్తున్నాను. నా తరఫున నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని ఇంట్లో తీసుకున్నాను. నాకే అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా శిక్ష. ఇప్పుడు మాట్లాడదు, ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు. కూర్చోండి. మేము అడుగుతుంది చెప్పదలుచుకుని వచ్చా. మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు.
దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. ఏం కొత్త మాట చెప్పానా? నేనే కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు ఒక పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడే ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పనొచ్చు, మీ అభిప్రాయం నా మీద తప్పనొచ్చు. నేను దాంట్లో వెళ్ళను. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష, కానీ సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు చర్చ జరుగుతుంది, పరిశ్రమ మీద, దీని మీద అయిపోయింది సభ్యులు. నెక్స్ట్ ఎవరు మనతో మాట్లాడమని ఆ తర్వాత నేను మాట్లాడతాను చెప్పండి.